పవన్ కళ్యాణ్ స్టూల్ మీద కూర్చున్నారు. ఎదురుగా సోఫాలో త్రివిక్రమ్. ఇక మొదలుపెట్టు అన్నట్లుగా పవన్ చిన్నగా తల కదిల్చారు. త్రివిక్రమ్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. 5, 10, 15, 20 నిమిషాలు. పవన్ అలా చూస్తూనే నిద్రలోకి జారుకున్నారు. త్రివిక్రమ్ కథ ఆపేశారు. పవన్ కి మెలకు వచ్చింది. త్రివిక్రమ్ నిశ్శబ్దంగా బయటకొచ్చేశాడు. కొన్నాళ్లలా గడిచాయి. పద్మాలయ స్టూడియో ఆఫీస్ రూమ్. మహేష్ బాబు టేబుల్ మీద ముందుకు వంగి మరీ కథ వింటున్నారు. త్రివిక్రమ్ కథ చెప్పడం పూర్తి కాగానే మహేష్ సీరియస్ గా లేచి వెళ్లిపోయారు. అప్పటికే త్రివిక్రమ్ టాప్ రైటర్. రాసిన సినిమాలన్నీ సూపర్ హిట్. తన రైటింగ్స్ కోసం హీరోలంతా వెయిటింగ్. అలాంటి వాడికి ఈ ట్విస్ట్ అర్థం కాలేదు. కథ నచ్చలేదా, లేక సరిగ్గా చెప్పలేకపోతున్నానా? ఒక ఆయనేమో నిద్రపోయాడు, ఇంకొక ఆయన వెళ్లిపోయాడు. ఏంటిది? ఇలాంటి ఆలోచనల్లో ఏం చేయాలో పాలుపోక ఉన్న పరిస్థితుల్లో కాసేపటికి లోపలికొచ్చారు మహేష్. ఏంటి సార్ ఈ కథ? మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే నాన్నగారికి కూడా చెప్తాను. ఈ సినిమా మనం చేస్తున్నాం. పద్మాలయ బ్యానర్ లో చేయడానికి నాన్నగారు కూడా ఓకే అన్నారు అని ఉద్వేగంగా చెప్పేశారు మహేష్. ఆ చివరి మాటలకు త్రివిక్రమ్ ఉలిక్కిపడ్డాడు. నువ్వే కన్నా ముందే నన్ను డైరెక్షన్ చేయమని జయభేరి సంస్థ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. తొలి సినిమా శ్రవంతి, రవికిషోర్ వాళ్లకు చేస్తానని మాటిచ్చాను కాబట్టి నువ్వే వాళ్లకు చేస్తున్నాను. ఇప్పుడు రెండో సినిమా జయభేరికే చేద్దామండి చెప్పాడు త్రివిక్రమ్. ఓకే సార్, ప్లాన్ చేద్దాం. నేనే మీకు కబురు చేస్తా అన్నారు మహేష్. అప్పుడు ఆయన టక్కరి దొంగ చేస్తున్నారు. టక్కరి దొంగ రిలీజ్ అయిపోయింది. బాబీ రిలీజ్ అయింది. ఒక్కడూ రిలీజ్ అయింది. నిజం రిలీజ్ అయింది. నాని జరుగుతోంది. అర్జున్ కూడా స్టార్ట్ అయిపోయింది. త్రివిక్రమ్ నువ్వే ఫినిష్ చేసి ఇక్కడ వెయిటింగ్. నియర్లీ 2 years. ఇప్పుడు మహేష్ నుంచి కాల్ వచ్చింది. త్రివిక్రమ్ కారెక్కాడు. నటుడు, నిర్మాత జయపేరి మురళీమోహన్ ఆఫీస్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. ఈ కథ 80% పాచర్లపూడి అనే పల్లెటూరులో జరుగుతుంది. లంక్ అంత కొంప కావాలి. మహేష్ తో సహా ఇంతమంది కాస్టింగ్ తో ఎక్కడో పల్లెటూరుకు వెళ్లి షూటింగ్ చేయడం కష్టం. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి ఇల్లు దొరికినా అన్నేసి రోజులు షూటింగ్ కివ్వరు. సెట్ వేసి తీరాల్సిందే. సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణికి త్రివిక్రమ్ కథ చెప్పసాగారు. కథ చెప్పడం పూర్తయ్యేలోపే పేపర్ మీద సెట్ డ్రా వేసి ఇచ్చేశారాయన. హైదరాబాద్ శివార్లలో నానక్రామ్గూడ అవతల జయవేరి వాళ్లకు పెద్ద స్థలం ఉంది. అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఆ బంగళాని. వర్షం హిట్ అయి త్రిష స్వింగ్ లో ఉంది. మహేష్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. 20 days కాల్ షీట్స్ ఓకే. సినిమాలో కీలకమైన 60+ ఏజ్డ్ క్యారెక్టర్ ఒకటుంది. ప్రొడక్షన్ వాళ్ళు పెద్ద వయసు క్యారెక్టర్ ఆర్టిస్టుల లిస్ట్ తెచ్చి పెట్టారు. త్రివిక్రమ్ దాని మొహం కూడా చూడలేదు. ఆయన మైండ్ లో నాజర్ ఫిక్స్. 40 ఏళ్ల నాజర్ తో 60 ఏళ్ల ముసలి వేషమా? కో డైరెక్టర్ రవికిరణ్ తో పాటు మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ సెలక్షన్ ని క్యూరియాసిటీతో అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మల్లి. మహేష్ తో కలిసి దందా నడిపే వ్యక్తి. మహేష్ లాగా ఎనర్జెటిక్ గా ఉండాలి. వెతుకుతున్నారు. ఎవరూ ఆనడం లేదు. మణిరత్నం హిందీలో తీసిన యువలో ఒకతను నచ్చేశాడు. అతనే సోను సూద్. నాని సినిమాకి గుహన్ కెమెరామ్యాన్. మన కథకు ఇలాంటి వాడైతే కరెక్ట్ అని నాని టైంలోనే అన్నాడు మహేష్. త్రివిక్రమ్ కి ఓకే. అప్పట్లో మహేష్ సినిమాలన్నింటికీ మణిశర్మ పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్ కి కూడా ఆయనంటే ఇష్టం. ఎన్నో అవార్డులు గెలిచిన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అంటే త్రివిక్రమ్ కి ఓ అడ్మిరేషన్. ఆయన ఎంత బిజీగా ఉన్నా త్రివిక్రమ్ ఆయనే కావాలనుకున్నాడు. అతడు స్టార్ట్ అయింది. డైరెక్టర్ గా త్రివిక్రమ్ కిది రెండో సినిమా. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్, ఫుల్ క్లారిటీ. ఈ షూటింగ్ టైంకే మహేష్ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నారు. అర్జున్ రిలీజ్ అయి పైరసీ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు. తీరా లొకేషన్ కొచ్చాక త్రివిక్రమ్ వర్కింగ్ స్టైల్ కి మహేష్ ఫిదా అయిపోయారు. ఇంతకు ముందు సినిమాల్లో లాగా భారీ డైలాగులు లేవు. అన్నీ కట్టే కొట్టే తెచ్చే టైపు డైలాగులే. ముందుగా రాసుకున్న డైలాగుల్ని కూడా లొకేషన్ కొచ్చాక తగ్గించేశారు త్రివిక్రమ్. టాకీ పార్ట్ చకచక అయిపోయింది. కానీ ముందుంది ముసళ్ల పండగ, యాక్షన్ ఎపిసోడ్స్, ముఖ్యంగా క్లైమాక్స్. పద్మాలయలో పాత చర్చ్ సెట్ వేశారు. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ తో హాలీవుడ్ లెవెల్లో క్లైమాక్స్ డిజైన్ చేశారు త్రివిక్రమ్. కొన్ని మోషన్ కంట్రోల్ షాట్స్ తీయాలి. మోషన్ కంట్రోల్ టెక్నాలజీ ఇంకా డెవలప్ కాని డేస్ అవి. మహేష్ పక్క నుండి బుల్లెట్ దూసుకెళ్లడం, ఆ బుల్లెట్ తో సమానంగా మహేష్ పరిగెత్తడం, గ్లాస్ బ్రేక్ అవ్వడం, ఇవన్నీ ఒకే షాట్ లో కనబడాలి. ఎగ్జిక్యూషన్ కి టైం పట్టేసింది. దీనికి మొగుడు లాంటి షాట్ ఇంకొకటి ఉంది. సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు ఈ ఒక్క షాట్ కి. మహేష్, సోను సూద్ గాలిలోకి జంప్ చేస్తూ తలపడుతుంటే ఫ్రీజ్ అయ్యే షాట్. చుట్టూ పావురాలు. ఈ బిగ్ ఫ్రీజ్ షాట్ తీయడానికి వచ్చిన ఫారిన్ కంపెనీ వాళ్ళు వాళ్లలో వాళ్లకు ఏదో గొడవచ్చి సడన్ గా వెళ్లిపోయారు. త్రివిక్రమ్ షాక్. అంతా ప్లాన్ చేసిన టైంలోనే ఇలా జరిగింది. పీటర్ హెయిన్ పాపం కింద మీద పడి ఓ రిగ్ తయారు చేయించి దానికి 180 స్టిల్ కెమెరాలు సెట్ చేశారు.
దాంతో ఆ ఫ్రీజింగ్ షాట్ తీయాలి. 500 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో స్లో మోషన్ ఎఫెక్ట్ కావాలి. క్యాన్లు నెగిటివ్ గా సుమారు 70 mm క్యాన్ అయితే 400 ఫీట్లే ఉంటుంది. అదే 16 mm క్యాన్ లో 1000 ఫీట్లు నెగిటివ్ ఉంటుంది. కానీ 16 mm నెగిటివ్ తో షాట్స్ తీసిన మానిటర్ లో చూడలేరు. ఏదో తంటాలు పడి స్టడీకామ్ కెమెరాకు వాడే చిన్న మానిటర్ ను తెచ్చి దీనికి ఫిట్ చేశారు. చాలా నెగిటివ్ ఖర్చయింది. కానీ మొత్తానికి షాట్ సూపర్ గా వచ్చింది. మొత్తం క్లైమాక్స్ తీయడానికి 27 రోజులు పట్టింది. డిసెంబర్ 31 రాత్రి అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం ఉదయం మొదలు పెట్టిన వాళ్ళు జనవరి 1వ తేదీ తెల్లవారుజాము వరకు షాట్స్ తీస్తూనే ఉన్నారు. సినిమా ఓపెనింగ్ ఎపిసోడ్ లో ఇంకో షాట్ ఉంది. బహిరంగ సభ వేదికపై ఉన్న చియాజీ షిండేను దూరంగా ఉన్న బిల్డింగ్ పై నుంచి మహేష్ గన్ తో షూట్ చేసే షాట్. ఇంత దూరంలో బిల్డింగ్ పైన ఉన్న మహేష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చియాజీ షిండేను చూసే షాట్ అంటే అంత దూరాన్ని కవర్ చేసే జూమ్ లేదు. దాంతో ఆలోచించి స్టిచ్ జూమ్ ఎఫెక్ట్ లో తీశారు. ఒక్కొక్క షాట్ ను తీసుకుంటూ టోటల్ గా దాన్ని ఒక్క షాట్ లాగా స్టిచ్ చేశారు. వెరీ డిఫికల్ట్ షాట్. నెక్స్ట్ డే బ్రహ్మానందం పొట్ట మీద మహేష్ పంచ్ కొట్టే కామెడీ ఎపిసోడ్ తీయాలి. సడన్ గా త్రివిక్రమ్ కొడుక్కి సీరియస్ అయి హాస్పిటల్లో చేర్చారు. తెల్లవారేదాకా అక్కడే ఉన్నారు త్రివిక్రమ్. నిద్ర లేదు. అయినా ఇంటికెళ్లి స్నానం చేసి డైరెక్ట్ గా లొకేషన్ కెళ్లి ఆ కామెడీ ఎపిసోడ్ తీశారు. హాస్పిటల్ విషయం ఎవరికీ చెప్పలేదు. బాధంతా గుండెల్లో దాచుకుని ఫుల్ ఫన్ తో ఆ సీన్స్ తీసేశారు త్రివిక్రమ్. సిబిఐ డైరెక్టర్ వేషం. చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్ కు ఒక చిన్న హ్యూమన్ యాంగిల్ ఉండేలా డిజైన్ చేసిన పాత్ర. హాఫ్ డే కాల్ షీట్ చాలు. కె విశ్వనాథ్ లాంటి పెద్దాయన చేస్తే గమ్మత్తుగా ఉంటుంది. త్రివిక్రమ్ అడగ్గానే ఓకే అన్నారాయన. ఎంఎస్ నారాయణదైతే చాలా చిన్న వేషం. అయినా ఆయన కూడా చాలా ఇష్టపడి చేశారు. క్లైమాక్స్ కి ముందు మహేష్ త్రిష మధ్య కాన్వర్జేషన్. ఏవేవో డైలాగ్స్ అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ ఆ ముందు సీన్ లోనే మహేష్ ను ఉద్దేశిస్తూ నాజర్ చాలా మాట్లాడతాడు. దానికి కొనసాగింపుగా వచ్చే ఇక్కడ కూడా డైలాగులు ఎక్కువైతే బోర్. 1-2 డైలాగ్స్ తోనే మొత్తం ఎఫెక్ట్ కనబడాలి. త్రివిక్రమ్ బుర్ర షార్ప్ గా పనిచేస్తోంది. డైలాగ్స్ అన్ని కొట్టేసి 2 డైలాగ్స్ పెట్టారు. మహేష్ కి నాజర్ గన్ ఇచ్చి పంపుతుంటే నేను వస్తాను అంటుంది త్రిష. దానికి మహేష్ ఆన్సర్ నేనే వస్తాను అంటే విలన్ ని తుదముట్టించి మళ్లీ నీ దగ్గరకు వస్తానని హీరోయిన్ కి హీరో చెప్పాడన్నమాట. సినిమా మొత్తం కలిపి మహేష్ కు 4-5 పేజీల డైలాగులే ఉంటాయి. 2 గంటల్లో డబ్బింగ్ చెప్పేశారు. నాజర్ పాత్రకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో డబ్బింగ్ చెప్పించాలి. ఆయనైతే కరెక్ట్. బాలు చాలా బిజీ. త్రివిక్రమ్ చెన్నై వెళ్లి కోదండపాణి రికార్డింగ్ స్టూడియోలో దగ్గరుండి ఆయనతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. 174 రోజులు తీశారు ఈ సినిమా. ఫైనల్ గా మణిశర్మ చేతిలోకి వెళ్ళింది. మణికి సినిమా పిచ్చిగా నచ్చేసింది. తన రికార్డింగ్ తో ఒక్కో రీల్లో మ్యాజిక్ చేస్తున్నారు. త్రివిక్రమ్ ఆయన ఆర్ఆర్ ను ఓ అద్భుతంలా చూస్తూ కూర్చున్నారు. మహేష్ పుట్టినరోజు ఆగస్టు 9. ఆ తర్వాతి రోజే అతడు రిలీజ్. 2005 ఆగస్టు 10న రిలీజ్ అయింది. సినిమా కొత్తగా అనిపించింది. మహేష్ కొత్తగా కనిపించారు. మేకింగ్ కొత్తగా కనిపించింది. డైలాగులు కొత్తగా వినిపించాయి. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్, క్రైమ్ థ్రిల్లర్ లా కనిపించే, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపించే ఎమోషనల్ స్టోరీ ఇది. ఫ్యామిలీ వాల్యూస్ కనిపించకుండా, లవ్ ని చూపించకుండా త్రివిక్రమ్ చేసిన మ్యాజికల్ యాక్షన్ థ్రిల్లింగ్ గా అనిపించింది. పరిశ్రమ ప్రచారానికి అతీతంగా ప్రేక్షకులు తమ మనసుల్లో పట్టం కట్టారు. ఎవడన్నా కసితో సినిమా తీస్తాడు లేదా ప్రేమతో తీస్తాడు. వీరేంట్రా ఇంత శ్రద్ధగా తీశాడు, ఏదో గోడ కడుతున్నట్లు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్లు చాలా జాగ్రత్తగా పద్ధతిగా తీశారు అన్నారు. టీవీలో కొన్ని వందల సార్లు ప్రసారమైన ఇప్పటికీ ఆ సినిమా సన్నివేశాలు, డైలాగ్స్ ను జనం పదే చూసి ఆనందిస్తున్నారు. అందుకే ఒక్క ముక్కలో చెప్పాలంటే అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. ఇవాల్టికి అతడు అంటే ప్రేక్షకులకు ప్రేమతో కూడిన అభిమానం వల్ల వచ్చిన గౌరవం.